ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన తాజా మ్యాచ్లో కోల్కతా జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ముందుగా కోల్కతా బౌలర్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీని కేవలం 142 పరుగులకే కట్టడి చేశారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఫ్లిన్ యాలన్ ఆకాశమే హద్దుగా చెలరేగి మెరుపు సెంచరీ సాధించడంతో కోల్కతా మరో 34 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2026 టోర్నీలో ఇది కోల్కతాకు వరుసగా దక్కిన 4వ విజయం కావడం విశేషం. ప్రస్తుత పాయింట్ల పట్టికను ఒకసారి గమనిస్తే కోల్కతా 10 మ్యాచ్లు ఆడి 9 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. పట్టికలో 7వ స్థానంలో ఉన్న జట్టును చూసి ఎవరూ పెద్దగా టెన్షన్ పరకపోవచ్చు. కానీ వారు వరుసగా 4 అద్భుత విజయాలతో ఫుల్ జోష్లో ఉండడం ఇప్పుడు మిగతా జట్లకు, ముఖ్యంగా ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లకు ముచ్చెమట్లు పట్టిస్తోంది. ఎందుకంటే ఈ లీగ్ దశలో కోల్కతా నైట్ రైడర్స్ ఈ టోర్నీలో ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో 4 గెలిస్తే ప్లే ఆఫ్ చేరుతుంది. 3 గెలిచినా 17 పాయింట్స్తో ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇదే జరిగితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెరో 12 పాయింట్లతో బలంగా కనిపిస్తున్న బెంగళూరు, గుజరాత్ జట్లకు భారీ దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఆర్సీబీ ఇప్పటికే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి తీవ్రమైన ఒత్తిడిలో ఉండగా వారి తదుపరి మ్యాచ్ ఫామ్లో ఉన్న కోల్కతాతోనే జరగనుంది. కోల్కతా బౌలింగ్ విభాగం, మరీ ముఖ్యంగా వారి స్పిన్ దళం ఇప్పుడు ప్రత్యర్థులకు అత్యంత ప్రమాదకరంగా మారింది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్ వంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు తమ అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తున్నారు. వీరికి తోడుగా యువ పేసర్లు కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా కూడా అద్భుతంగా రాణిస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నాణ్యమైన స్పిన్ దళాన్ని ఎదుర్కోవడం బెంగళూరు, గుజరాత్ జట్లకు ఏమాత్రం సులువైన వ్యవహారం కాదు. బెంగళూరు జట్టులో స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనే బ్యాటర్లు ఉన్నప్పటికీ వారి మిడిల్ ఆర్డర్ను ఏ క్షణంలోనైనా కుప్పకూల్చే సత్తా కోల్కతా స్పిన్నర్లకు ఉంది. ఇక గుజరాత్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్లోని 3 బ్యాటర్లు మినహా మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా క్వాలిటీ స్పిన్ను సమర్థవంతంగా ఆడే నైపుణ్యం పెద్దగా లేదు. ఇక మిగతా 2 మ్యాచ్లలో తలపడే ముంబై, ఢిల్లీ జట్లు కూడా పెద్ద ఫామ్లో లేవు. కోల్కతా ముందు తేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్లే ఆఫ్స్ రేస్లో ముందున్న బెంగళూరు, గుజరాత్ జట్లు ఒకవేళ కోల్కతా చేతిలో ఓడిపోతే ఆ 2 జట్లలో ఏదో ఒకటి ఈ సీజన్ ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరి కోల్కతా నైట్ రైడర్స్ సృష్టిస్తున్న ఈ భయంకరమైన స్పిన్ సుడిగుండాన్ని దాటుకుని బెంగళూరు, గుజరాత్ జట్లు విజయ తీరాలకు చేరుకుంటాయా? ఈ 2 జట్లు ఫుల్ ఫామ్లో ఉన్న కోల్కతాను ఓడించి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకోగలవని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో ఖచ్చితంగా పంచుకోండి.